అరే ఏమైందిరా పిల్లి వచ్చిన కోళ్ళ లెక్క గీడ కూర్చున్నావు? ఇప్పుడు నా పరిస్థితి గట్టినే ఉన్నదిరా. ఎందుకురా ఏమైంది? ఇవాళ నా పుట్టినరోజు. పుట్టినరోజా? అరే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు రా. పుట్టినరోజు కాబట్టి ఏడుతుండ్రా. నోటి తూలున్న తీటపోరుడు వాళ్ళ తాత దగ్గరకు పోయి తాటికమ్మతోటి జరిపించుకున్నాడట. పొద్దుగాల నా తలకాయ ఖరాబ్ చేయడానికే ఫోన్ చేసి రమ్మన్నావారా? ఓ పనికి రాక ఆగురా. నువ్వు నాకేమైనా సలహా చెప్తావని రమ్మన్నా. సలహానా? బర్త్డే నాడు తానం ఎట్లా చేయాలి, తలకు నూనె ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పన్నా. మనోని సాయం చేస్తామని రమ్మంటే మనసుకు గాయం చేసేటట్టు మాట్లాడుతున్నావేంద్రా. గాయం ముచ్చట పక్కకు పెట్టు, నన్ను పిలిచిన ముచ్చట ముందట పెట్టు. నాకు 2 పెళ్ళాలు ఉన్నారని ముచ్చట నీకు అది తెలుసు కదా? తెలుసు. కొంపదీసి 3వ పెళ్ళిగిట వేసుకుంటలేవు కదా? ఉన్న పెళ్ళాలతోనే తెల్లారలేదంటే 3వ పెళ్ళాన్ని తెచ్చి లేని గొల్లం పెట్టుకుంటున్నారా? నువ్వు మంచిగానే ఉన్నావు. మరి నువ్వు మంచిగా చెప్తలేవు కదా అర్థమయ్యేటట్టు. ఇవాళ నా పుట్టినరోజు. వాళ్ళు సెరవ ప్రోగ్రామ్ ఏదో పెట్టుకునే ఉంటారు. వాళ్ళు చెప్పింది తినకపోతే నన్ను ఇలా పుచ్చుకుంటారు. దానికే గంట భయపడుతున్నావారా? ఏముందిరా, వాళ్ళు చెప్పినట్టు ఇంటి అయిపోయా, సింపుల్ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇంటికి పోతే సీన్ అంతా మారుద్ది. అందుకే ఇంటికి పోవాలంటే భయం అవుతుందిరా. దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పురా. నువ్వు ఏం మనిషి ఉన్నారా? తప్పించుకునే ఉపాయం కావన్నా. ఒక్కొక్కడు బయట తత్తుర్రు మంచి పిల్లలు దొరకక. అక్కడ 2 ప్రేమగా నీ బర్త్డే కోసం ప్లాన్ వేసుకొని ఎదురు చూస్తుర్రంటే ఇక్కడ బోర్డేడుపులు పెడుతున్నావేంద్రా? ఓ నీకు అట్లా అర్థమైందా? వాళ్ళు నా మీద ప్రేమతో పెట్టుకోలేదు ఆ ప్లాన్లన్నీ. మరి ఆ ఇద్దట్లా ఏ ఒక్కదాంతో మంచుకున్నా ఇంకో దానికి నచ్చది. దీంతో ఉండద్దని అది, దాంతో ఉండద్దని ఇది, కావాలనే ప్రోగ్రాంలు పెడతారు నన్ను సావ కొట్టడానికి. అంటే నీకు ప్రతి సంవత్సరం సుక్కలేనారా? ప్రతి సంవత్సరం కాదు, ప్రతిరోజు సుక్కలే. కాకపోతే ఇలా కొంచెం డోస్ ఎక్కువ ఉంటుంది. నీకేం కాకుండా నేను చూసుకుంటా వారా. భయం అయితే నీకు పోవాలని. ఏమైతే ఏదో మాట్లాడుతున్నాడు. ఎటువేనావు? ఎట్లేదే దొడ్డుపోయేస్తానా. ఇంట్లో బాత్రూమ్ లేవని బయటకేనావా? ఏ బర్త్డే రోజు బయటకు పోతే వెరైటీ మంచి పని చేసినావు గానీ చెప్పన పోయి స్నానం చేయిపో, గుడికి పోదాం. ఏ గుడికి ఎందుకు తీయరాదే? మన ఇంట్లో దేవుళ్ళు ఉన్నాయి కదా, ఈయన మొక్కుకుందాం. మన ఇంట్లో దేవుళ్ళున్నా మనం వెమ్లాడ కొండ కట్టుకోయి మొక్కులు పెట్టలేమా? ఇది కూడా అంతే. అదంతా కాదు గాని ముందు నువ్వు పోయి చెప్పన స్నానం చేసి రాపో. ఈ మేరోళ్ళ ఇంటి కాడ నాది కొత్త చీర ఉంది, పోయి తీసుకొచ్చుకుంటా. అరే నువ్వు చెప్పినట్టు అంత ఇక్కడ ఏం లేదు కదా. సినిమాలా ఒక్కటే సీన్ అయిందిరా, ఇంకా సీన్లను ముందే ఉన్నాయి. నువ్వే చూస్తావుదా? ఓయ్ పొద్దుగా లేచి ఎటు తిరిగేవేనావు? జాడలేదు పత్తలేదు. ఏ ఇంత పని ఉండనే పోయేస్తానా? మరి అయిందా పోయిన పని? వదినే అయిపోయినట్టే. మరి అయిపోతే నువ్వు ఇటు ఎందుకు వచ్చినావు? అయిపోవడం అంటే ఇంకో 5 నిమిషాలు అయితే అయిపోతుంది వదినే. సరే 5 నిమిషాలు అయినాక తానం చేయి, గుడికి పోదాం. స్నానం చేయడానికి పోతున్నా, పోయేటప్పుడు నువ్వు వచ్చినావు. అబ్బో నా మొగనికి బాగానే బుద్ధి వచ్చింది. నేను చెప్పక ముందే తానానికి పోతాడట. వదినే అన్నకంత సీన్ లేదు, చిన్న వదిన చెప్పిందని తానాడిపోతుండు. ఆహా అది చెప్పిందని తానానికి పోతాన్నవా? అట్లా కాదే. సరే పోయి తానం చేయిపో. చెప్తానా? నువ్వు తానం చేసేంత లోపల నేను బయట కూర్చుంటా. మరి సరే పో. అదే బ్రహ్మం అయిందా తానం? అయింది. అయితే మళ్ళీ చేసి రాపు. మళ్ళీ ఎందుకే? ఇప్పుడు అది చెప్తే వేసినావు కదా, ఇప్పుడు నేను చెప్తాన్నా చేసి రాపో నాడు. వదినే ఆమె చెప్పినా నువ్వు చెప్పినా తానం ఒకటే కదా. నీకేం తెలియదు, నువ్వు నోరు మూయి. నువ్వు నాడు తాను చేసి రాపో. పిచ్చోళ్ళ గురించి వినిదే కానీ ఇప్పుడు లైవ్ లో చూస్తున్నా.
ఇంతకు లొల్లి ఎట్లయితుంది అన్నట్టు? అన్న తానం చెప్తున్నందుకు అవుతుందా, గుడి కోతున్నందుకు అవుతుందా? అయ్యో ఏంది పిల్లగా గిడ కూర్చున్నావు, ఇంట్లో కూర్చోపోయినావు? అన్న తానం చెప్తుండు, ఇంకా నేను బయట కూర్చున్నా. ఆయన తానం ఇంకా కాలేదా? నేను అప్పుడు పోంగా చెప్పినా. ఆగు, తయారైందాం కదా, నేను చీర కట్టుకుని వస్తా, 5 నిమిషాలు ఆగు. పోదాం గుడికి. ఎటు పోయేది? ముందుగాల స్నానం చేసి తయారై ఉండు అని చెప్పింది నేను. దొంగలు 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు నువ్వు ఏమన్న తానం అప్పుడే చేసిండు. ఇప్పుడు నేను చేయమన్న తానం మేమిద్దరం కలిసి గుడికి పోతాం. ముందుగా నేను చెప్పలే స్నానం చేసి తయారై ఉండు, ఇద్దరం కలిసి గుడికి పోదామని? ఇప్పుడు దాంతో పోతా అంటున్నావు. సీత ముందుగా స్నానం చేసి రెడీ ఉండు అన్నది, అది దాంతో గుడికి పోయిరమ్మంట. దుఃఖ నుంచి డోలు కడతా. నేను దాంతో ఏమన్నా తయారైన గుడికి పోదాం మనం. బుజ్జి ఒక 5 నిమిషాలు ఒప్పుకుంట, దాంతో గుడికి వేస్తా. దాంతో పోతివంటే తాత ఇయ్యాల నీకు ఉన్నట్టే. లొల్లి శురువైంది. ఇగో నువ్వు గిట్ట దాని మాటలకు భయపడి గిట్ట నాతో రాలేదు అనుకో, తన్నిన కాడ అన్నకుంటా అన్నుతా. ఏంద్రా ఏమో లొల్లి అవుతుంది? ఈ బోడం ఒక పల పల మాట్లాంటాంది. అది గన్ని మాటలు అంటే చూసుకుంటుంటున్నావేంది? అనగద కూడా. అబ్బా ఆగరాదులే, ఇవాళ నా పుట్టినరోజే. నేను ఉండంగా నువ్వు ఎందుకు భయపడతావు? నువ్వు నా మొగం మీద చేయొద్దావానే? ఎయ్యే చూస్తా. ఈయనే నాకు కూడా మొగడే, చెయ్యేసుడు సెకండ్ కాదు. ఇవాళ పుట్టినరోజు అని ఆగుతున్నా గంతే. నీకు ఆ పట్టింపులన్నీ ఉన్నాయేమో, నాకు ఆ పట్టింపులు ఏం లేవు. ఎప్పుడు చెప్తప్పుడు దంచుడే. ఇవాళ నా పుట్టినరోజే. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ముచ్చట? గుడి కోత అనుకున్నారు, గండ్రగొడ్డల కాడికి తీసుకొచ్చుకున్నారు. సరే నువ్వు చెప్పినందుకైనా మేము గుడికి పోదాం. మనం గుడికి పోదాం దా. ఎటు పోయేది? నేను చీర కూడా మార్చుకోను, నువ్వు నాతోటే రావాలి. మనమే పోదాం దా. లేదు నాతో నచ్చాడు. లేదు నాతో ఏమున్నారు? కుడిది కోసం బర్రెలు కొట్లాడినట్టు కొట్లాడుతారు మీరు. రేవు చూసుకొని తావెంపడి పోవాలి కానీ గావు బట్టి గత్తరు చెప్తున్నారు ఏంది మనిషిని? అరే నేను ఏమో అనుకున్నా కానీ నేను అనుకున్న దానికంటే నీ గోస బాగానే ఉందిరో. అరే నువ్వే ఏదైనా ఒక మార్గం చూపురా నాకు. చెప్తా, దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఆడ కూడా 2? ఒకటి, నిన్ను 2 ముక్కలు చేసి చెరో ముక్క పంచుకోవడం. రెండవది, మీరు ముగ్గురు గుడికి పోయి 10 నిమిషాలు మొక్కల కాడ పంచుకోవడం. నాకెందుకో రెండోదే బెటర్ అనిపిస్తుందిరా. మరి వదినేలు మీకు? నీ దండం పెడితే వాళ్ళని ఏం అడగరా. సరే మరి గుడికి అయిన తర్వాత ముందుగాల పెద్ద వదినకు, తర్వాత చిన్న వదినకు. సరే రా. దేవుడా, నా మొగుడు నాతో తప్ప ఇంకో పాడదాంతో ఉంటాను. కావాలంటే ఖర్చులకు కాసు కావలిస్తా, 101 కొబ్బరికాయ కొడుతా స్వామి. నీ 10 నిమిషాల టైం అయిపోయింది. ఇప్పుడు నా వంతు. వచ్చి మొక్కులు కూడా పెట్టలే కాదే. నువ్వు మొక్కులు పెట్టింది కాదు లెక్క, నువ్వు వచ్చిన నుంచి లెక్క. మొక్క మొక్కిన కట్టు కాదు కానీ
ఆడ కూర్చొని ప్రశాంతంగా ముచ్చట పెట్టుకుందాం. కూర్చున్న కాడికి మాసాలు గాని పోదాంపా. 10 నిమిషాలు కూడా గాంధీ నువ్వు ఎందుకు వస్తావే మధ్యలకు? నా 10 నిమిషాలు అయిపోయినాయి బరోబరే గాని నీ 10 నిమిషాలు తిన్నే ఉన్నదానే. నా 10 నిమిషాలు ఉంటేంది ఉండకపోతేంది అయితే ఏందే? ఏ ఆగుర్రి ఇక్కడ కొట్టాడకుర్రి ఇది పొడి. ఏ బా, నీ మాట ఎవరు వింటారు? ఏయ్ ఎక్కువ దాకా మాట్లాడతారు. ఏమన్నా తోలు తీసి డోలు పడతాం అనుకుంటారా? ఏంది అసలు ఈ లొల్లికి కారణమే నువ్వు ఏయ్ కొడితే గిడితే నేను కొట్టాలి, నా వంతులు నువ్వు కాబట్టి. నా మొగని నువ్వు ఎట్లా కొట్టాలి? రాముడు వనవాసం పోయినప్పుడు కూడా ఇంత కోసం వల్లే కావచ్చు ఈ ఇద్దరు పిల్లల్ని చేసుకునేవి కానీ ముప్పుకి వచ్చిందిరా.